లోకానికి వెలుగునిచ్చే రథసప్తమి. సమస్త రథసప్తమి వేళ సూర్యోపాసన ఆయురారోగ్య దాయకము. ఇవాళ వీలైనంత వరకు పుణ్యస్నానము ఆచరించండి. శిరస్సుపై 7 జిల్లేడు ఆకులు ఉంచుకొని స్నానం చేయండి. రథసప్తమి స్నాన సమయంలో పఠించాల్సిన శ్లోకం: జనని తత్వం హి లోకానం సమస్త సప్తవాహితికే దేవి నమోస్తుతే సూర్యమాతృకే. చిక్కుడాకులలో ఆవు పాలు పరమాన్నం నివేదించండి. వీలైతే చిక్కుడుకాయల రథముతో సూర్యోపాసన చేయండి. సూర్యనారాయణునికి భక్తితో అర్ఘ్యం సమర్పించండి. రథసప్తమి వేళ ఆదిత్యునికి ఆర్ఘ్య మంత్రము: సప్త సప్త వాహి పీత సప్తలోహ ప్రదీపన సప్తమి సహితో దేవ గృహనాథం దివాహర. నేడు 12 సూర్యనామాలు పఠిస్తే విశేషణ ఫలప్రదము. ఓం మిత్రాయ నమః, ఓం రవాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగయే నమః, ఓం క్షువే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మారీచాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్ర నమః, ఓం అర్ఘ్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇవి సూర్యుని 12 నామాలు. నేడు ఆదిత్య హృదయము సూర్యాష్టకం పఠించండి. నవగ్రహ మండపంలోనే సూర్యుడిని పూజించండి. రథసప్తమి సందర్భంగా ఇప్పుడు మామూలుగా సూర్య దేవాలయాలకు వెళ్ళండి. లేనోళ్ళు మనకి కనిపించే దైవాలు సూర్యచంద్రులు తల్లిదండ్రులే కదా. దేవాలయానికి కీలు పడని వాళ్ళు మనకి సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తుంటారు కదా. ఇక్కడే ఇంటి దగ్గరే సూర్య నమస్కారాలు చేసుకోండి. లేకుంటే దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసుకోండి. ఈరోజు చాలా మంచిదండి రథసప్తమి. చిక్కుడాకులు ఉదయాన్నే లేచి స్నానం చేసి జిల్లేడాకులు 7 ఆకులు పెట్టుకొని జిల్లేడాకులు స్నానం చేసి వీలైతే నది స్నానంకి వెళ్ళండి. లేకుంటే ఇంటి దగ్గరే బావులు అవి ఉంటాయి కదా, వాటిల్లో అయినా స్నానం చేసుకుని ఇంట్లోనే స్నానం చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్